శుక్రాచార్యుల్లో దయ ప్రసరించింది. తాను తాగిన మద్యంలోనే బూడిద రూపంలో పంపటానికి తాను మద్యపానమత్తులో ఉండటమే కారణమని గ్రహించిన శుక్రాచార్యుడు, భూసురులాదిగన్ గలజనులు ఈసుర సేవించిరేని ఇది మొదలుగా పాపాశక్తిన్ పతితులగుదురు చేసిది మర్యాద దీనించేసి కొనుడు జనుల్. ఈ రోజు నుంచి బ్రాహ్మణులు మున్నగు జనులు ఈ మద్యాన్ని గాని సేవిస్తే పాపం అంటుకొని దుర్గతి పాలు పొందుతారు. నేనీ కట్టడి చేశాను, ప్రజలందరూ గ్రహించండి అన్నాడు. తన పొట్టలో ఉన్న కచుడిని వెంటనే బ్రతికించమని సంజీవని విద్యను ఆదేశించాడు శుక్రాచార్యుడు. వెంటనే కచుడు బతికాడు. కడుపులోనే ఉండి, ఓ గురుదేవా, నీ అనుగ్రహం వలన దేహాన్ని ప్రాణాన్ని పొందాను. నా అందు దయ ఉంచి నీ కడుపులో నుండి బయటికి వచ్చే మార్గం చెప్పు అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడికి పరిస్థితి అర్థమైంది. కచుడు బయటికి రావాలంటే తన పొట్ట చీల్చుకుని బయటపడాలి, అంటే తాను మరణించడం తథ్యం. కాబట్టి తాను ఈ మృత సంజీవని విద్యను కచుడికి ఉపదేశించి అతను బయటికి వచ్చిన తరువాత తనను బ్రతికించవలసి ఉంటుంది అని నిశ్చయించుకుని కచుడికి మృత సంజీవిని విద్యను ఉపదేశించి తన నాభి రంధ్రం గుండా బయటికి రమ్మన్నాడు. కచుడు ఆ మార్గంలోనే బయటికి వచ్చి చూడగా శుక్రుడు చచ్చిపడి ఉన్నాడు. అప్పుడు కచుడు మృత సంజీవిని విద్య ద్వారా శుక్రుణ్ణి బ్రతికించాడు. ఈ విధంగా ఎన్నో శ్రమదమాదులు కోర్చుకొని అధిక ప్రయత్నంతో మృత సంజీవిని విద్యను పొందగలిగాడు కచుడు. చాలా కాలం తర్వాత దేవలోకానికి వెళ్లేందుకు శుక్రుని వద్ద అనుమతి పొంది వెళ్తూ దేవయానికి కూడా తను దేవలోకానికి పోతున్నానని చెప్పాడు. ఆ వార్త విన్న దేవయాని దుఃఖంతో, నీవును బ్రహ్మచారివి వినీతుడవు, ఏనును కన్యకన్ మహీదేవకులావతంశ రవితేజ వివాహము నీకు నాకు మున్ భావజ శక్తి నైనయది పన్నుగ నన్ను పరిగ్రహింపు సంజీవని తోడా సుకృదయన్ చేయుము నాకు ప్రియంబున్ నావుడున్. బ్రాహ్మణ కులానికి అలంకారమైన వాడా, సూర్యుడి కాంతి వంటి కాంతి కలిగిన ఓ కచుడా, నీవు వినయవంతుడివి, అవివాహితుడవు, నేను కూడా కన్యను. నీకు నాకు ఇంతకు ముందే మన్మధుడి శక్తి చేత పెళ్లి అయిపోయింది, అంటే నేను నిన్ను ప్రేమించడం వలన వివాహం అయిపోయింది. అందుచేత శుక్రుడి దయతో సంజీవిని విద్యతో పాటుగా నన్ను కూడా స్వీకరించి వివాహమాడి నాకు ప్రీతి కలిగించుము అని దేవయాని చెప్పింది. దేవయాని మాటలకు కచుడు కలత చెందాడు. దేవయాని, నువ్వు నాకు గురుపుత్రికవి, అంటే సోదరతో సమానం. అటువంటి నువ్వు ఇటువంటి కోరిక కోరడం సమ్మతమా? గురువులకు శిష్యులు పుత్రులతో సమానం, ఇదే ధర్మ మార్గం కూడా. కాబట్టి నువ్వు నన్ను కోరుకోవడం సరి అయినది కాదు అన్నాడు. కచుడి మాటలు విన్న దేవయాని కోపంతో, నువ్వు నా కోరిక ఫలించకుండా చేసావు కాబట్టి నువ్వు నేర్చుకున్న మృత సంజీవిని విద్య నీకు నిష్ఫలమవుతుందని శపించింది. ఆ శాపానికి ప్రతిశాపం ఇస్తూ కచుడు ఈ విధంగా అన్నాడు, నేను ధర్మ మార్గాన్ని అనుసరించి నిన్ను తిరస్కరించాను కాబట్టే ఈ విద్య నాకు ఉపయోగించకపోయినా నేను ఉపదేశించిన వారికి ఫలిస్తుంది. ఇక నీ విషయమా, అధర్మ మార్గాన్ని అనుసరించి సోదరుడినైన నన్ను కోరావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడెవడు వివాహం చేసుకోడు, క్షత్రియుడికి భార్యగా ఉంటావు అని శపించి దేవలోకానికి వెళ్ళి దేవతలకి మృత సంజీవిని విద్య ద్వారా మేలు చేశాడు. కచుడు వెళ్ళిపోయిన తరువాత రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ దేవయాని మరికొంతమంది చెలికెత్తలతో కలిసి విహారంగా అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఉన్న ఒక కొలంలో స్నానం చేస్తూ ఉండగా సుడిగాలికి వాళ్ళ బట్టలు కలిసిపోయాయి. ఈ కన్యలంతా నీళ్లలో నుండి త్వరగా బయటికి వచ్చి ఆ తొందరలో ఒకరి బట్టలు మరొకరు ధరించారు. ఈ విధంగా రాకుమార్తె శర్మిష్ఠ దేవయాని దుస్తుల్ని ధరించింది. అక్కడ మిగిలి ఉన్న శర్మిష్ఠ వస్త్రాల్ని దేవయాని కట్టుకోవడానికి ఇష్టపడక శర్మిష్ఠతో, నేను ఈ దేశానికే మంత్రి అయిన శుక్రాచార్యుడి కుమార్తెను, బ్రాహ్మణ కన్యను, నీకు పూజ్యురాలును, కాబట్టి నువ్వు ధరించిన వస్త్రాల్ని మళ్ళీ నేను కట్టుకోను అంది. అందుకు శర్మిష్ఠ కూడా కోపంతో, నా తండ్రి రాక్షసరాజు, నీ తండ్రి శుక్రాచార్యుడు నా తండ్రిని ఆశ్రయించి బతుకుతున్నాడు, అటువంటి నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడడం తగదు అంటూ
కోపంతో దేవయానిని పక్కనే ఉన్న నూతిలోనికి తోసివేసింది. ఆ నూతిలో ఒక పెద్ద లత ఒకటి దొరికితే దానిని ఆధారంగా చేసుకొని దేవయాని వేలాడుతూ బాధపడుతోంది. శర్మిష్ఠ మాత్రం తన మిగిలిన స్నేహితురాండ్రతో ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా ఉండగా అదే సమయంలో వేటకని వచ్చిన నహుషుని కుమారుడు మహారాజు సుక్షత్రియుడు అయిన యయాతి ఆ నూతి దగ్గరికి వచ్చాడు దాహం తీర్చుకుందామని. ఆ నూతిలోంచి ఏడుపులు వినిపిస్తూ ఉంటే యయాతి లతలని పట్టుకొని ఏడుస్తున్న దేవయానిని చూసి చెయ్యి అందించి బయటకు లాగి తన దారిని వెళ్ళిపోయాడు. శర్మిష్ఠ చేసిన అవమానానికి దేవయాని హృదయం మండిపోతోంది. వృషపర్వుడి పట్టణంలో ప్రవేశించేందుకు ఇష్టపడక అక్కడే కూర్చొని తండ్రికి కబురు పెట్టింది. దేవయాని మీద అమితమైనటువంటి వాత్సల్యం గల శుక్రాచార్యుడు దేవయాని వద్దకు వచ్చి విషయం తెలుసుకొని దేవయానితో, గొప్ప దక్షిణలిచ్చి నియమంతో వేల కొద్దీ యజ్ఞాలు చేసిన వారి కంటే కోపం లేనివాడే ఉత్తముడు అంటారు. ఎదుటివారు కోప్పడినా తాను మాత్రం కోపం తెచ్చుకోనివాడు, ఎదుటివారు నిందించినా విననట్లే ఉండేవాడు, అవమానం పొందినా కూడా ఏమీ జరగనట్లే సర్దుకుపోయేవాడే ధర్మమెరిగినవాడు. శర్మిష్ఠ చిన్నపిల్ల కాబట్టి తనపై కోపం పెట్టుకోకుండా ఇంటికి వెళ్దాంరా అన్నాడు. కానీ దేవయాని దానికి అంగీకరించలేదు. అప్పుడు శుక్రాచార్యుడు కూడా పట్టణంలో అడుగు పెట్టడానికి ఇష్టపడక అక్కడే ఉండిపోయాడు.